హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ చాయ్ బిస్కెట్. ఈరోజైతే నేను రొయ్యల కూర చూపిస్తున్నాను. ఈ రొయ్యల కూర అన్నంలో తింటుంటే భలే టేస్ట్ ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. మా పిల్లలైతే ఆవురు అనుకుంటూ తినేశారు. అంత మంచి టేస్ట్ ఉందండి రొయ్యల కూర. నేను చెప్పినట్టు ఒక్కసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేసి ఒక కామెంట్ పెట్టండి. ఇప్పుడు ఒక కప్పు వరకు రొయ్యలు తీసుకున్నాను. ఇవి బాగున్నాయండి, రొయ్యలు లావుగా మంచిగా ఉన్నాయి. ఈ రొయ్యలు ఒక కప్పు వరకు తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. పెట్టుకొనేసి ఈ రొయ్యల్ని చిన్న మంట మీద వేయించుకోవాలి, మంచిగా వేయించుకోవాలి. హైలో పెడితే రొయ్యలు అనేటివి మాడిపోయి టేస్ట్ అనేది మారిపోతుంది. అందుకనేసి స్లిమ్లో పెట్టి వేయించుకోవాలి. అయితే ఈ రొయ్యలలో అక్కడక్కడ చిన్న చిన్న ఎండిన చేపలు ఉన్నాయి, వాటిని తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా స్లిమ్లో పెట్టుకొని నేను చూపించినట్టుగా మెల్లగా నిదానంగా వేయించుకోవాలి. ఇలా వేయించుకునేటప్పుడు రొయ్యలు భలే వాసన వస్తుందండి, కమ్మగా వస్తుంది. ఇల్లంతా వాసన వచ్చేస్తుంది, మంచి వాసన వస్తుంది. ఇలా వేగిపోయినాయి కదా, ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలి. వేసేసుకొని ఇవి కొంచెం చల్లగావాలి, వేడిగా ఉన్నాయి కదా, కొంచెం చల్లగానే వీటికి ఈ రొయ్యలకు ఏంటంటే మూతులు తోకలు ఉంటాయి అన్నట్టు. ఇలా నేను చూపిస్తున్నా కదా, ఈ మూతులు తోకలు ఈ రెండింటిని కూడా తీసేసుకోవాలి. ఎందుకంటే ఇవి తినేటప్పుడు నోట్లో గుచ్చుకుంటాయి, ఇవి చాలా షార్ప్గా ఉంటాయి కదా, అందుకనేసి తినేటప్పుడు గుచ్చుకుంటాయి అనేసి వీటిని ఇలా నేను చూపిస్తున్నా కదా అలా తీసేసుకోవాలి. ఇవి వేయించుకున్న తర్వాతనే తీసేసుకోవాలి, ఎందుకంటే వేగుతాయి కదా, కాబట్టి ఈజీగా ఇలా తీయగానే వచ్చేస్తాయి అన్నట్టు. అందుకని ఫస్ట్ వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వీటిని తీసేసేయాలి. ఇగోండి నేను చూపిస్తున్నా కదా, ఇలా తీసేసుకోవాలి. ఇగోండి ఇంత చెత్త వచ్చింది రొయ్యలలో. ఇలా తీసేసుకున్న తర్వాత ఈ రొయ్యల్ని ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి. వాటర్లో వేసి వీటిని మంచిగా కడిగేసుకోవాలి. ఎందుకంటే రొయ్యలలో చాలా దుమ్ము పడుతుంది కదా, ఆ దుమ్మంతా పోవాలి అని అంటే ఈ రొయ్యల్ని ఒక్కటికి 2 సార్లు మంచిగా కడిగేసేసుకోవాలి. ఇలా నేను చూపించినట్టు. కొన్ని రొయ్యలు అయితే ఎర్రగా ఉంటాయండి, అవేంటంటే వాటికి కలర్ కలుపుతారు. అలాంటివి తీసుకొచ్చుకోకుండా ఇలాంటి నేను చూపించినటువంటివి తీసుకొచ్చుకోండి. ఇలా కడిగేసుకొని ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద డిష్ పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. ఇలా నేను 2 స్పూన్ల వరకు ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు నూనె మంచిగా వేడవగానే ఇందులోకి ఆవాలు, జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం చిటపట అంటున్నప్పుడు ఇందులోకి కడిగేసి పెట్టేసేసుకున్న రొయ్యలు వేసుకోవాలి. స్లిమ్లో పెట్టాలండి, మంట ఎప్పుడు హైలో పెట్టుకొని కర్రీస్ చేసుకోవద్దు, స్లిమ్లో పెట్టుకొనే చేసుకోవాలి. అయితేనే ఇందులో ఉన్నటువంటి విటమిన్స్ అన్నీ కూడా మన బాడీకి అందుతాయి. లేదంటే హైలో పెట్టడం వల్ల అవన్నీ కూడా స్మాష్ అయిపోతాయి. అందుకనేసి స్లిమ్లో పెట్టి ఏ కర్రీ చేసుకున్నా స్లిమ్లో పెట్టి చేసుకోవాలి. ఇప్పుడు ఇలా నిదానంగా వేయించుకోవాలండి, ఫ్రై చేసుకోవాలి నూనెలో. ఎంత ఫ్రై చేస్తే అంత మంచి టేస్ట్ వస్తుంది. ఆ వాసన అయితే ఇలా ఫ్రై చేస్తుంటే భలే వాసన వస్తుంది, కమ్మగా వస్తుంది. ఎప్పుడు అయిపోతుందా కర్రీ, ఎప్పుడు తింటామా అన్నంత స్మెల్ వస్తుంది. ఈ రొయ్యల కూర అయితే నాకైతే చాలా ఇష్టం, మా పిల్లలకు కూడా బాగా ఇష్టం. ఇలా మంచిగా నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఎప్పుడైనా ఫ్రెష్గా దంచేసేసుకుంటానండి, ఎప్పటికప్పుడు దంచేసుకొని పెట్టేసేసుకుంటాను. ఇలా ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆయిల్లో వేసుకోవద్దు, ఆయిల్లో వేసుకుంటే ఇవి ఇందులో ఉన్నటువంటి విటమిన్స్ అన్నీ నశిస్తాయి. అందుకనేసి ఆయిల్లో వేసుకోకుండా ఇలా మధ్యలో వేసుకోవాలి. ఇలా వేసుకొని కొంచెం ఫ్రై అవ్వగానే ఇందులో కొంచెం పసుపు, అలాగే సరిపడినంత, అంటే మీరు ఎంతైతే ఉప్పు కారం తింటారో అంత ఉప్పు కారం వేసుకోండి. వేసేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇందులో ధనియాల పొడి వేసుకుంటే కూడా మస్తు టేస్ట్ వస్తుందండి, సూపర్ టేస్ట్ వస్తుంది. అయితే ఇలా ఒక్కసారి మంచిగా కలిపేసేసుకోవాలి. అంటే ఇలా ఉప్పు కారం వేయడం వల్ల రొయ్యలకు మంచిగా పడుతుంది, తినేటప్పుడు రొయ్యలు మంచి టేస్ట్ వస్తాయి. అందుకనేసి ఈ రొయ్యలు ఫ్రై అవుతున్నప్పుడే అందులో ఉప్పు కారం వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ రొయ్యల్ని పక్కకి జరుపుకోవాలి. పక్కకి ఎందుకు జరుపుతున్నా అనుకుంటున్నారా? ఈ పక్కకు జరిపి ఇప్పుడు టమాటాలు వేస్తున్నాండి. 4-5 టమాటాలు కట్ చేసుకున్న సన్న సన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి, చిన్న చిన్న ముక్కలు.
ఇప్పుడు 4-5 టమాటాలు కట్ చేసుకొని వేసేసుకున్నాను. ఇప్పుడు దీనిపైన ఈ పక్కకు జరిపి పెట్టుకున్నాం కదా, ఈ రొయ్యల్ని టమాటాల పైన వేయాలి. ఎందుకంటే ఈ అడుగున రొయ్యలుండి పైన టమాటాలు వేసామనుకోండి, ఈ రొయ్యలు అనేటివి చితకలు అయిపోతాయి. అందుకనేసి అలా కాకుండా ఉండాలంటే కింద టమాటాలు వేసి పైన రొయ్యలు వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు మంచిగా మగ్గనివ్వాలి. మనము ఇలా ఇంట్లోనే చేసుకుంటే హెల్త్కి మంచిది, టేస్ట్ దొరుకుతుంది. హోటళ్ళల్లో రెస్టారెంట్లో కాకుండా ఇలా ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు కర్రీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే రొయ్యలు టమాటా కర్రీ రెడీ అండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా టేస్ట్ కుదిరిందనేసి ఒక కామెంట్ పెట్టండి. అలాగే మా వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మా ఛానల్ చాయ్ బిస్కెట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.